టేస్టీ టేస్టీ టమాటా రైస్ని తయారు చేసుకుందామా లంచ్ బాక్స్లోకి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి లంచ్ బాక్స్లో భాగంగా ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ అండి. అదేనండి, టమాటా పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈజీగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. మరి వచ్చేసింది మనకి జలవ చేసేద్దరు కానీ టమాటా పులావ్ ఎలా తయారు చేయాలి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇగో కుక్కర్ పెట్టుకున్నాను. మన కుక్కర్లో చేసుకుంటాం మన టమాటా రైస్ని. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి ఇప్పుడు మనం 2 జాజి పువ్వులు వేసుకుందాం. అలాగే 2 చిన్న చిన్న దాల్చిన చెక్కలు వేసుకుందాం. ఇందులో 3 యాలకులను వేసుకుందామండి. 4 లవంగాయల్ని వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుందాం. బిర్యానీ ఆకుల్ని వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నామండి. 4 పచ్చిమిరపకాయలు చీరుకొని అవి కూడా ఇందులో వేసేసుకుందాం. మంచిగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందామండి. ఇలా ఉల్లిపాయ మంచి కలర్ వచ్చిందంటే పచ్చిమిర్చిది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లము వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఇలాగా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం. వేయించింది ఇందులో మంచి సువాసన వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పైనే కారం వేసుకుందామండి. కారం మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 ఒక కప్పు తీసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మనం కలిపేసుకుందాం. మంచి సువాసన ఇవే వస్తాయండి మన రైస్కి. ఇప్పుడు ఇందులో 5 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగా పేస్ట్ లాగా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం టమాటా పేస్ట్ని. ఇప్పుడు సరిపడా మనం సాల్ట్ వేసుకుందామండి. సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఈ టమాటా పేస్ట్ అంతటిని చక్కగా ఇలా మగ్గించుకుందాం, కలుపుకుందాం. దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుకుందాం చక్కగా. ఇప్పుడు 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకున్నానండి 1/2 అన్ అవర్ ముందు. ఇప్పుడు వాటర్ లేకుండా చూసుకొని ఇలా మనం రైస్ని వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇందులో టమాటా పేస్ట్లో ఇలా చక్కగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను బాస్మతి రైస్ 1 గ్లాసు. ఎందుకంటే టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఫుల్ గ్లాసు ఇలా వేసుకొని హాట్ వాటర్ కొంచెం వేసుకుందామండి. నీళ్ళు అంతే, ఎక్కువ వేయొద్దు. టమాటా పేస్ట్ ఉంది కదా, ఏదో కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఇలా కుక్కర్ పెట్టేసుకుందాం. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుందాం ఒకసారి. సాల్ట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్ మూత మనం చక్కగా పెట్టేసుకుందామండి. పెట్టుకొని మనం 2 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాలు పోయాక ఓపెన్ చేద్దాం మరి కుక్కర్ని. చూద్దామండి మన టమాటా రైస్, మన టమాటా పులావ్ ఎక్కడి వరకు వచ్చిందో. అయిపోయింది, 15 నిమిషాలు అయింది. 2 విజిల్స్ వచ్చినాయి. 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకోవాలి. వావ్, చూసారా అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చక్కగా పొడి పొడిలు ఆడుతూ వచ్చేసిందండి. మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. మన టమాటా చూడండి, మన టమాటా రైస్ చక్కగా వచ్చిందండి, పొడి పొడిలు ఆడుతాను. ఇప్పుడు డిష్ అవుట్ మన టమాటా రైస్ని అదే టమాటా పులావ్ని డిష్ అవుట్ చేసుకుందాం మరి లంచ్ బాక్స్లోకి. చూడండి చక్కగా పొడి పొడిలు ఆడుతా ఎంత బాగా వచ్చిందంటే మరి అంతే టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చక్కగా ఇష్టపడతారండి. చాలా యమ్మీగా ఉంటుంది అనమాట మన టమాటా పులావ్. సూపర్గా ఉంటుంది టమాటా రైస్. ఇదిగో లంచ్ బాక్స్లకి మరి డిష్ అవుట్ చేసేసాము. ఇలా రైతాతో పెరుగు పచ్చడితో సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. మన టమాటా రైస్ అయితే లంచ్ బాక్స్లోకి రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకున్నాం. మరి చూడండి ఫ్రెండ్స్, టమాటా పులావ్, టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుంది కదా. చాలా ఈజీగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలాగా తయారు చేసుకొని
మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఇలాగా మనం ఉల్లి చట్నీ రైతాతో తిన్నట్టయితే పెరుగు పచ్చడితో సూపర్గా ఉంటుందండి. ఏ కూర అవసరం లేదు. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.